అయితే గత ప్రభుత్వం ఏం చేసిందంటే జీవో 59 తీసుకొచ్చింది. ఆ జీవో 59 కింద భూములను క్రమబద్ధీకరణ చేసేటువంటి ఇక జీవో 59 భూముల క్రమబద్ధీకరణ ఫైళ్ల రివెరిఫికేషన్. అయితే గత ప్రభుత్వంలో జీవో 59 కింద భూములను క్రమబద్ధీకరణ చేసేటువంటి ప్రక్రియ గత ప్రభుత్వం తీసుకొచ్చింది. దాంట్లో ఎన్నో అక్రమాలు జరిగినాయని రాష్ట్రంలో నూతనంగా ఏర్పడినటువంటి ఈ రేవంత్ ప్రభుత్వం ఆ జీవో 59 క్రమబద్ధీకరణ ఏదైతే ఉందో దాన్ని ఆప్దాలు చేయాలని చెప్పేసింది. మొత్తం మీద దాన్ని ఆపమంటుంది. ఇప్పుడు క్రమబద్ధీకరణను ఆ జీవో 59 కింద ఏదైతే క్రమబద్ధీకరణ చేసిన భూములు ఉన్నాయో వాటిని మళ్ళా రీవెరిఫికేషన్ చేసి క్రమబద్ధీకరణ చేయాలి. కొన్ని ప్రభుత్వ భూములను అన్యక్రాంతంగా ఆక్రమించిర్రు, వాటిని మళ్ళా పరిశీలన చేయాలి అని చెప్తుండ్రు. ఇక రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాట అది. ఆ క్రమబద్ధీకరణ పైన కొరడా 59 జీవో క్రమబద్ధీకరణ పైన కొరడా ఏర్పాటు చేసిండ్రు. ఇక అక్రమాల నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందట. ఇందులో జరిగినటువంటి అక్రమాలను బయటికి తీయడానికి ఇక రిజిస్ట్రేషన్లో పూర్తయినటువంటి స్థలాలకు మళ్ళీ పరిశీలన. ఈ జీవో 59 కింద రిజిస్ట్రేషన్లు చేసుకున్న వాళ్ళందరూ గుర్తుంచుకోండి. 59 జీవో కింద ఎవరెవరైతే భూములు రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళ భూములు అయిపోయినాయని మళ్ళీ అనుకోకుర్రి. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మళ్ళీ దాన్ని రీవెరిఫికేషన్ చేసి పరిశీలన చేసిన తర్వాత రిజిస్ట్రేషన్కు అనుకూలమా కాదా అనేది చెప్తుంది. మీరు చూడరు అట్లనే ఇక ఏం జరుగుతుందో. ఇక వీటిలో నిర్మాణాలకు అనుమతులు ఇవ్వవద్దని ఆదేశం. ఇక ఫీజులు చెల్లించిన వాటికి కన్వేయన్స్ డీడ్లు ఇక నిలిపివేత. ఫీజులు చెల్లించిన వాటికి ఇక సుమారు 1000 ఫైళ్ల రిజిస్ట్రేషన్కు బ్రేక్ పడింది. సీఎం రేవంత్ ఆదేశాలతో రంగంలోకి దిగినటువంటి రెవెన్యూ శాఖ. చెప్పిన కదా, రెవెన్యూ శాఖలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ప్రకారంగానే ఈ 59 జీవో కింద క్రమబద్ధీకరణ చేసుకున్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ రీవెరిఫికేషన్ చేసి అప్పుడు అందులో ఏమైనా న్యాయం ఉందా, అక్రమంగా లాక్కున్నారా, అక్రమంగా చేసుకున్నారా, ఈ జీవో 59 కింద క్రమబద్ధీకరణ ఇలాంటివన్నీ పరిశీలన చేసిన తర్వాత వాటికి గ్రీన్ సిగ్నల్ ఇస్తామని చెప్తున్నారు. ఫీజులు చెల్లించినటువంటి వాటికి కన్వేయన్స్ డీడ్ల నిలిపివేత. ఇక నిర్మాణాలు లేకున్నా ఉన్నట్లు చూపడమే ప్రధాన అక్రమం. ఇక శాటిలైట్ మ్యాప్ల సాయంతో పరిశీలించి చర్యలు తీసుకుంటాం. నిర్మాణాలు లేకపోయినా నిర్మాణాలు ఉన్నట్టుగా చూపించిండ్రట. శాటిలైట్తోని సహాయంతోని పరిశీలన చేస్తామని చెప్తున్నారు. శాటిలైట్ను ఉపయోగించి పరిశీలన చేస్తారంట భూముల క్రమబద్ధీకరణ పైన. ఈ 59 జీవో కింద చేసుకున్న వాళ్ళందరూ ఈ వార్త చూడుండ్రి. వార్తని ఇంకా 59 కింద జీవో చేసుకున్న వాళ్ళందరికీ కూడా పంపించండి. 59 జీవో కింద ఎవరెవరైతే భూములు క్రమబద్ధీకరణ చేసుకున్నారో వాళ్ళందరికీ వీడియో పంపించండి. ఇక ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ పేరుతో చోటు చేసుకున్నటువంటి అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. జీవో 59 ఆధారంగా జరిగినటువంటి క్రమబద్ధీకరణపై కొరడ జులిపించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఈ జీవో కింద క్రమబద్ధీకరణ జరిగిన ప్రతి ఫైలును మళ్ళీ పరిశీలించాలని నిర్ణయించింది. దీని కింద క్రమబద్ధీకరించినటువంటి అన్ని ఫైళ్లను రీవెరిఫికేషన్ చేయాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్దేశించారు. ఇక దీంతో రెవెన్యూ శాఖ సర్క్యులర్ జారీ చేసింది. జీవో 59 కింద క్రమబద్ధీకరించినటువంటి దరఖాస్తులను ఇక ఫైళ్లను మళ్ళీ పరిశీలించాలని ఇందులో పేర్కొంది. ఇక ప్రభుత్వం భూముల్లో దశాబ్దాల నుంచి ఇల్లు కట్టుకొని ఉంటున్న వారికి ఆ స్థలాలను క్రమబద్ధీకరణ చేసేందుకు గత ప్రభుత్వం జీవో 59 తీసుకొచ్చినటువంటి విషయం తెలిసిందే. ఆయా భూముల్లో నివాసం ఉంటున్నటువంటి వారి నుంచి కొంత క్రమబద్ధీకరణ ఫీజు వసూలు చేసి ఆ స్థలాన్ని వారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి వెసులుబాటును ఈ జీవో ద్వారా కల్పించారు. ఇది ఇక అయితే ఇందులో అనేక అక్రమాలు అవకతవకలు జరగాయన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఎలాంటి నిర్మాణాలు లేని ప్రభుత్వ భూముల్లోనూ ఎప్పటి నుంచో నిర్మాణాలు ఉన్నట్లు చూపించి ఎకరాల కొద్ది భూమిని ధారాదత్తం చేశారు. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అక్రమాలపై కీలక నిర్ణయం తీసుకుంది. పూర్తిగా పరిష్కారమైనటువంటి క్రమబద్ధీకరించి రిజిస్ట్రేషన్లు కూడా
చేసేసినటువంటి ఫైళ్లను మళ్ళీ పరిశీలించాలని నిర్ణయించింది. అంతేకాకుండా ఫీజులు చెల్లించి ఇంకా రిజిస్ట్రేషన్ కాని దరఖాస్తులు ఉంటే వాటి రిజిస్ట్రేషన్ ప్రక్రియను నిలిపివేయాలని కూడా నిర్దేశించింది. కాగా జీవో 59 కింద వచ్చిన దరఖాస్తుల్లో కొన్నింటికి మొత్తానికి ఈ విధంగా బ్రేక్ పడింది. భూములు, ప్రభుత్వ భూములు ఎక్కడైతే ఉన్నాయో వాటిని కొంతమంది 59 జీవో కింద నిర్మాణాలు కట్టుకున్నామని చూపించి క్రమబద్ధీకరణ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారట. వాటిని పరిగణలోనికి తీసుకొని ఈ క్రమబద్ధీకరణ ఏదైతే ఉందో దాన్ని ఆబ్దాలు చేసినటువంటి అంశం. రిజిస్ట్రేషన్లు మొత్తానికి ఆఫ్ చేసిండ్రు. ఇక ఏసీపీలు భూదందాల్లో బాగా బిజీ. ఇక పోలీసు అధికారులే సెటిల్మెంట్లు అంట. హైదరాబాద్ శివార్లో 2 ఏసీపీల వ్యవహారంపై జోరుగా చర్చ. సర్కారు మారిన వారిదే హవా. ఇక మితిమీరుతున్నటువంటి కొందరు అధికారులు. అప్పటి కీలక మంత్రి ఆశీస్సులతో పోస్టింగ్, వారిని ఇంకా కాపాడుతున్నది ఎవరు? అప్పటి కీలక మంత్రితోని వచ్చినటువంటి పోస్టింగ్లు వాళ్ళని ఇంకా కాపాడుతున్నది ఎవరు? ఇక వీళ్ళే భూదందాలకు ఎక్కువ తెరలేపుతున్నారంటున్నారు. అయితే మొత్తానికి 59 జీవో కింద క్రమబద్ధీకరణ ఏదైతే ఉందో దాన్ని ఆఫ్ చేసిర్రు.